ఒరే 6 లక్షలు రా. ఓరు బాబు 60 లక్షలు రా. 6 లక్షలు? ఓరు నీ ఎలుగుబంటి బాబు 60 లక్షలు రా. నీకు లెక్కలు రావురా. 6 లక్షలు. ఒరే మధు 6 మిలియన్ అంటే 60 లక్షలు రా. ఒరే 6 మిలియన్ కాదురా బాబు, 600K ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ గురించి అంటున్నాను. నేను 60 lakhs యూట్యూబ్ ఫ్యామిలీ గురించి అంటున్నాను. ఓ చిన్న కన్ఫ్యూజన్ అండి, సారీ. ఫిల్మీ మోజీని మీ ప్రతి ఒక్కరి ఫ్యామిలీలోనే కలుపుకొని మన కుటుంబం ఇప్పుడు 60 లక్షల మందికి చేరేలా సాయం చేశారండి. ఫిల్మీ మోజీలో పెడుతున్న ప్రతి వీడియో, రాబోయే కొత్త వీడియో అప్డేట్లు, మేము చేసుకున్న సెలబ్రేషన్స్, వీడియోల్లో ఉన్న మంచి మంచి రీల్స్ కట్ చేసి ఫిల్మీ మోజీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో డైలీ పోస్ట్ చేస్తూ ఉంటామండి. యూట్యూబ్ లో 60 లక్షల మంది ఉంటే ఇక్కడ కేవలం 6 లక్షల మంది మాత్రమే ఉన్నారు. మన ఈ ఫిల్మీ మోజీ జర్నీ ఫస్ట్ స్టార్ట్ అయింది ఇన్స్టాగ్రామ్ నుంచేనండి. ఇన్స్టాగ్రామ్ లో మేము వేసిన పునాదే ఇప్పుడు ఫిల్మీ మోజీని ఇంత స్థాయిలో నిలబెట్టింది. అందుకే మీ ఫోనుల్లో ఇన్స్టాగ్రామ్ వాడుతున్న వాళ్ళందరూ ఫిల్మీ మోజీ ఛానల్ ని ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేసి సపోర్ట్ చేయండి. యూట్యూబ్ లో ఇచ్చినట్టే ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంచి కంటెంట్ ఇస్తున్నాం. యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొట్టండి. గుడ్ల రేట్ ఎక్కడ ఉంది? ఈ మూలన వేసాడా? 6 రూపాయలు 30 పైసలు ఉందా? బొడతడు 7 రూపాయలకి అమ్మేస్తుంటాడు. ఏట్రా తమ్ముడు పేపర్ అయితే అంత సీరియస్ చదివిస్తాను? గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతాను ఏంటి? ఈడొకడ మొన్న జిల్లా ఎడిషన్ రాశాననియా, మెయిన్ ఎడిషన్ రాయాలి తర్వాత, అందుకే వచ్చాను. ఆ తర్వాత సినిమా స్పోర్ట్స్ అన్ని రాసేస్తాను. బాగా ప్రిపేర్ అవ్వరా తమ్ముడు? మరి కుర్రాళ్ళందరూ నీ కొట్టుకు కటింగ్ కాకుండా కరెంట్ అఫైర్స్ చదవడానికి వచ్చేస్తారు కావాలనియా. ఏదో దేవుడి దయరా తమ్ముడు. పాపం పేపర్ డబ్బులైనా వస్తాయో లేదో నెలకే. తమ్ముడు పార్టీ ఇవ్వాలి మరి. ఊరికానియా నీకేమన్నట్టే, పేపర్ తీసుకెళ్తాను మరి. తీసుకెళ్తాముడు, దాంట్లో ఏముంది, తీసుకెళ్ళు. అన్ని కటింగ్ తో పాటు సమాజ సేవ చేసేస్తాడు. మొత్తం కట్టాను రా మహేష్. ఫోన్ పే చేస్తానులే బాబు. ఏట్రా పడతా ఫోన్ పే గట్ట పని చేయట్లేదు ఏంటి? ఇది కాదు, అల్ల అక్కడ చూడు, అష్టదరిద్ర దిక్పాలకుల రాజకుమారుడు వస్తున్నాడు. అది ఎంత పొద్దున్నే. దేవుడా, ఈ దరిద్రాన్ని పొద్దున్నే దర్శనం ఇచ్చేలా చేసావు. పొరపాటున ఆడి దరిద్రం మాకు అంటకుండా చూసుకో, కావాలంటే మళ్ళీ ఆడికి అంటించి. ఏట్రా మహేష్, ఏటుకొని బ్యాగ్ గట్ట నిండిపోయి ఉంది. ఆ ఇంటికి సామాన్లు ఇంకేటి ఉంటారు మావా? అప్పుడప్పుడు అలా చేస్తుండాలే. అది ఏట్రా మహేష్ అడిగి. మళ్ళీ నోట్లో నోరెట్టడం ఎందుకు? ఏట్లేదులేరా. అచ్చా, ఎందుకలా వింత చూస్తావు? అడుగురా మహేష్. నాకు తెలుసురా మధు. ఏటి తెలుసురా పుడతా నీకు? ఆడెందుకలా ఆశ్చర్యపోయి చూస్తున్నాడా అని. ఎందుకు చెప్పు. ఇప్పుడు పొద్దున్నే కోడి కూసింది అనుకో, అది ఎలాగో కోస్తుంది సహజమే. అదే పొద్దున్నే నక్కరిస్తే ఇదిగో ఇలాగే వింతగా చూస్తాడు. అర్థం కాలేదురా పుడతా. ఎప్పుడు పొద్దున్న లేసి పనులు చేయని నువ్వు వీళ్ళకొస్తే ఆడికి ఆశ్చర్యం వేసి అలా చూస్తున్నాడు. మరి అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతుంటాయి. అద్భుతాలు జరిగినప్పుడు అందరికీ అదృష్టం ఉంటుందా ఏంటి చెప్పి చూడడానికి? అదృష్టంగా దురదృష్టం మాకు. సరేరా మామ, చూసాం కదా, హ్యాపీయే. అయినా నువ్వేట్రా మధు, ఆ సంచేటి నువ్వేటి పొద్దున్నే లెగడం ఏంటి? ఎవరింట్లో పూజకు పువ్వులు తెంపడానికి బయలుదేరిపోయావు? నీ 32 పళ్ళు తెంపిసి 32 జిల్లాలకు పంచేద్దామని బయలుదేరంటారు పుడతా. 32 జిల్లాలు కాదురా, అవి 26 జిల్లాలు. అయితే 26 పళ్ళు 26 జిల్లాలకు పంచి మిగిలిన 6 మార్కెట్లో చేపతోలు వాళ్ళడానికి ఇచ్చేస్తాను. ఏదైనా తప్పని చెప్తే చాలరా బాబు, ఓ ఇదైపోతుంది. పేపర్ ఒకటి పొద్దున్నే చేతిలో పట్టుకొచ్చేస్తే సరిపోదు, అప్పుడప్పుడు చదువుతూ ఉండాలి. చదువుతాను. ఇందులో గుడ్ల రేట్ అంతా కూడా నీకు చెప్తాను. మిగతా వాళ్ళని మోసం చేసినట్టు నన్ను మోసం చేయలేవరా. ఇందులో రేటు నీ కొట్లో రేటు రెండు కంపారిజన్ చేసి ఒరిజినల్ రేటుకి ఇంటికి తీసుకెళ్తాను గుడ్లు. ఏదమ్మా ఎంత చెప్పు. 6.5 రూపాయలు ఉన్నా కానీ నువ్వు 7 రూపాయలకి అమ్మేస్తావని నాకు తెలుసు. 6 రూపాయలు 30 పైసలు అంటే ఈ రోజు గుడ్డ 5 రూపాయలు 30 పైసలే కదా ఉంది. కాదురా మధు, మిగతా వాళ్ళని మోసం చేసినట్టు నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు కాలా? మర్యాదగా ఇందులో గుడ్డు రేట్ ఎంత కొందో అందుకే ఇవ్వు, లేదా తెలుసు కదా కోట్లోకి వేసేస్తాను. సర్లేరా మధు, నీకైతే 6.5కే ఇస్తాను. అదే అలా భయపడాలి, లేకపోతే అందరినీ మోసం చేసినట్టు మనల్ని మోసం చేద్దాం అనుకున్నాడు కాలే. మైసు, నువ్వు ఈసారి గుడ్లు కొనడానికి వచ్చినప్పుడు నాకు ఒకసారి ఫోన్ చేయరా, రేట్ ఎంత ఉందో చెప్తాను, అప్పుడు వచ్చి కొందుకొని. అలాగే రమ్మా, పర్లేదు, నేను వెళ్తాను. ఇంకా ఇంటికి ఇవ్వాలి సామాన్లు. ఇంటికి వెళ్ళక ఫోన్ చేయి. ఏట్రా పడతా?
సంచి తీసుకోగానే నేను చెప్పినట్టు అయ్యి మీద ట్రేలోనే మధ్యలో నున్నగా ఉన్న 4 గుడ్లు తీసుకున్నావా? తీసుకున్నాను రా. నెత్తి మీద ఎట్టుక, లేకపోతే సంచిలెట్టా. కింద ట్రేలో తూర్పు వైపు తిరిగి ఉన్న 4 గుడ్లు కూడా సంచిలేసిరా. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ మైక్రో థిన్ పాలిథిన్ కవర్ తీసుకొని ట్రేలన్నిటికీ ఆఖరి ట్రేలో చిట్ట చివర ఉన్న నలిగి చితికి ఉన్న 4 గుడ్లురా. ఇంటికి వెళ్ళగానే ఆమ్లెట్ అయ్యమ్మా అంటే ఏది, లేకపోతే నీకెందుకు చెప్పించే ముందే. ఎక్కడ తగిలేవరా బాబు నువ్వు మాకు? ఎంత అయిందో లెక్కే. ఒక్క నిమిషం రా మధు. మాట్లాడు, ఈ లోపు నేనే లెక్కేసి ఇచ్చేస్తానులే. హలో, టీకే అంకుల్. బుడతా ఇంగ్లీష్ కాదురా బాబు, హిందీ. అది బానే మాట్లాడేస్తున్నావురా. మరి వ్యాపారం చేయాలంటే ఆ మాత్రం మేనేజ్ చేయాలి కదరా మధు. సరే ఇదిగా తీసుకో, ఉంటాను మరి, తర్వాత కలుద్దాం. అలాగేరా. వీడు మార్చ్ లో మతి లేకుండా పుట్టిసి ఉంటాడు. చెత్తతో కలిపి పారేసినప్పుడు మన భూమి మీదకి ఎగిరిసి వచ్చుంటాడు వీడు మనల్ని దొబ్బడానికి. అనియా థ్యాంక్స్ అనియా. ఇదిగా పేపర్ ఇక్కడ పెట్టేస్తున్నాను. తమ్ముడు పర్లేదు తీసుకెళ్ళు, అది పోయిన నెల పేపర్. అది పోయిన నెల పేపర్ అయినా పర్లేదనియా, మనకు బాగా పనికొచ్చిందిలే. మరి తీసుకెళ్ళరా తమ్ముడు. మరీ ఇబ్బంది పెట్టేస్తున్నాం అనియా. సర్లే థ్యాంక్ యూ. మా అమ్మ అటక మీద వేసుకోవడానికి పనికి వస్తుంది. చిచ్చి కుళ్ళిపోయా అమ్మా, ఒక్కటి కూడా తినకుండానే కుళ్ళిపోయాయి. అమ్మా ఏట్రా మధు? ఇదిగోటే గుడ్లు అక్కడ పెట్రా. ఇదిగో ఇవేమో మీవి, ఇవేమో నావి. ఏట్రా విరిగిపోయి ఉన్నాయి? దారిలో ఇటు తల్లి కొట్టు ముందు నుంచి వస్తుంటే, అదే చికెన్ కొట్టు ముందు నుంచి వస్తుంటే ఆ చికెన్ కొట్టుతో ఫైట్ చేసేద్దామని బయటకి ఎగిరేలే. అలాగే ఎగిరినప్పుడు దెబ్బలు తగిలిసాయి. సర్లే మా అమ్మ ఆమ్లెట్ వేద్దు కదా అని తెచ్చాను. ఒక్క పని తిన్నగా చేయవరా మధు? చిచ్చి, తిన్నగా ఎందుకు చేస్తాను, చేత్తోనే చేస్తాను. అవునా? అయితే అదే చేతులతో ఈ మామిడి పళ్ళు పాడేసి వచ్చి. ఏటే అమ్మా అన్ని పళ్ళు కుళ్ళిపోయి? తెచ్చి 3 రోజులు కూడా అవ్వలేదురా మధు. మీ నాన్నగారు కూడా నీలాగా అన్ని తెలిసినట్టు చేసి ఇలాగే పనులు చేసుకుని వస్తారు. ఇదిగోట అమ్మా, ప్రతిసారి నన్ను అతనితో పాలతకి చెప్తున్నాను. అసలు ఎంత రీసెర్చ్ చేస్తేస్తానో తెలుసా నీకే? కొత్తిమీరలో మీరా షాంపూ కలిసిపోకుండా తీసుకొస్తాను, కరివేపాకులో ఆకు కరిగా లేకుండా తీసుకొస్తాను. ఇన్ని పోలికలు చూస్తేస్తుంటే నువ్వేమో లాస్ట్ కి అతనితో పోలుతున్నావు నన్ను. ఈ ఆకుల్లో పాకల్లో పెట్టిన శ్రద్ధ చదువు మీద కూడా కొట్టు పెట్టి ఉంటే బాగుండును. వచ్చారమ్మా, నేను ఇంత తెలివిగా ఎలా కష్టపడ్డాను. ఏదో రోజు పుస్తకాల్లో వస్తాయి, అప్పుడు చూడండి. జీవిత కథ ఏమైనా రాసేసుకుంటావేట్రా? జీవిత కథ జీవితం రాసుకుంటది, నా కథ నేను రాసుకుంటాను. చీచి ఈయన్ని ఎలా కన్నామే మనం? ఏమోనండి, ఈ మామిడి పళ్ళు కుళ్ళిపోయాయని నా బాధలో నేనున్నాను. అయితే మన రీసెర్చ్ ఇంజనీర్ గారు ఉన్నారు కదా, ఆయన్ని పంపించి తెప్పించు. నేను ఎలాగ మజ్జిగనలు తిందాం అనుకుంటున్నాను. వెళ్ళిరా మధు, నాన్నగారు తీసుకుని రమ్మంటున్నారు కదా, వెళ్ళి తీసుకునిరా మంచివి. చూడండి ఎంత మంచివి తెస్తానా. అప్పుడు మీరు అన్ని మాటలన్నీ వెనక్కి తీసుకుంటారా? ఎంత మంచిది తెస్తావో చూస్తాను. మంచి నేల మీద మంచి వాడిచే విత్తనం వేసి, మంచి తోటమాల వేసి నీళ్లు తాగి, మంచి చెట్టుగా ఎదిగి, మంచి పిందుగా కాసి, అది మంచి కాయగా మారి, మంచి వాడి చేత కొయ్యబడి, మంచి రంగులో మారి, మంచి బుట్టలో పడి, ఈ మంచి మధుగాడి చేత కొనబడి, ఈ చెడ్డ ఈ మంచివాడి కడుపులో విశ్రాంతి తీసుకునే మంచి పండే తెస్తాను. సరిపోతుంది కదా నాన్నగారు? ఎంత మంచి. ఇంత మంచిగా లేకపోతే నేను బకెట్లేసి ముంచేస్తాను రా. వెళ్ళి త్వరగారా. అలాగే ఆ వెళ్ళే దారిలో బండికి పెట్రోల్ కూడా కొట్టించు. మంచిదా మీలాడదా నాన్నగారే? ఎక్కువైంది, ఇంకెళ్ళి ఇంకా. ఆ బండి కనిపెట్టిన కంపెనీ వాడు కూడా అనుకుని ఉన్నాడు 2026లో 118 రూపాయలు ఉన్న పెట్రోల్ ఈ బండిలో పడుతుందని. ఎందుకు 1 లీటర్ చాలే. ఏం దురదృష్టం చేసుకుందే పాపం ఈ పిచ్చి బండి. ఏట్రా? అదే నాన్నగారు, ఎంత అదృష్టమో మనకి ఈ బండి దొరకడం అంటున్నాను. ముందెళ్ళి చెప్పిన పని చేసుకునిరా, అప్పుడు మాట్లాడుకుందాం అదృష్టాల గురించి. పావు గంటలో మంచి పళ్ళుతో మీ దగ్గర ఉంటానండి. రండమ్మా రండి, సూపర్ పళ్ళు తీసుకోండి. బాబు సూపర్ పళ్ళు, సూపర్ పళ్ళు తీసుకోండి. ఫస్ట్ షాప్ లోనే సరుకు అంతా తీసుకుంటే పాత స్టాక్ ఇచ్చేద్దామనే నేను తీసుకోను కదా బాబు. జుర్రెత్తరు తేల్లా కారిపోతాయి రసాలు. ఓవర్ హైప్, డోంట్ టచ్. తమ్ముడు ఇదిగో రాకలు సోరన్ రాకలు తీసుకెళ్ళు. 1 ఉమెన్ మ్యాన్ రా నేను. ఏకోకేక నాకెందుకే, నువ్వే ఉంచుకో. బాబు సరైన పళ్ళమ్మా, సెకండ్ పుట్ట ఖాళీ అమ్మా. రండమ్మా రండి. ఇవి తీసుకెళ్ళకపోతే మీ ఇంట్లో అమ్మ చెల్లి అక్క అత్తతో తిట్లు తప్పవమ్మా. ఓవర్ మార్కెటింగ్, ఓవర్ సౌటింగ్ అంటే ఖచ్చితంగా మా నాన్నకి ఈడే పళ్ళు అమ్మిసి ఉంటాడు. ఈడి దగ్గరికి మాత్రం నేను వెళ్ళను. నాన్న కొనుక్కో నాన్న, మంచి పళ్ళు నాన్న. ఆహా, ఎవరివిడా ఇంత ప్రేమగా పిలుస్తుంది? ఎంతండి? నాన్న 2 పళ్ళు 150 నాన్న. నీకోతే 120కి ఇచ్చేస్తుంది నాన్న ఈ అమ్మ.
మా అబ్బాయిలాగే ఉన్నావు తల్లి. ఈ అమ్మకి అన్యాయం చేయకు నాన్న. ఇంకోదా సంచి పెట్టిద్దా? ఏంటి ఆగండి, స్వీట్గా పిలిచి ఆస్తులు అడిగేస్తున్నారేటండి. మా అమ్మే అన్నావు, కొడుకు ఇలాగే నేటి మోసం చేస్తావు, నేనేదో 50 రూపాయలకి 5 పళ్ళు ఇస్తావు అనుకుంటా. ఏంటమ్మా ఇలా రెచ్చిపోతున్నాడు వీడు? 150 రూపాయల పళ్ళు 50 రూపాయలకి ఇచ్చేయమంటున్నాడు గోసుగాడు. ఫ్రీగా తీసుకెళ్ళిపో బాబు, ఫ్రీగాను. మా పొట్టలు కొట్టేసి తీసుకెళ్ళిపో ఫ్రీగా. బాబు నీకు నీ యాక్టింగ్ దండమే. అమ్మ అన్నది మమ్మీ సినిమాలో దెయ్యంలా కరుతుంది. ఇతనెవడు సైలెంట్గా రోడ్డు మీద బంగారం బిస్కెట్లు పెట్టి అమ్మేస్తున్నాడు, అంత కలర్ఫుల్గా ఉన్నాయి. ఆహా, అండర్ రేటెడ్ పళ్ళు, మనకు కావాల్సిన పళ్ళు ఇవే. అంకుల్ గారు సరైన పళ్ళులాగా ఉన్నాయి మీవి. ఎంతండి? రాడాడే రా. అస్సలు పబ్లిసిటీ లేకుండా ఎలాగండి అమ్మేస్తున్నారు మీరు? తమ్మునోడికి ఎందుకు డాడీ పబ్లిసిటీ? మన పళ్ళు డాడీ ఇవి నంబర్ 1. ఎంత డాడీ? 100కి 4 డాడీ. ఆరివు డాడీ. ఓ నై తీసేసుకో, దా పట్టు. ఇచ్చి డాడీ, మరి ఇంకేటి మాట్లాడక. ఇబ్బంది పెట్టేస్తున్నావు డాడీ. ఇవ్వే డాడీ, లేదంటే మా డాడీ నా మీద దాడి చేస్తాడు డాడీ. సర్లే పట్టు, నీ కాబట్టి ఎత్తున్నాడు డాడీ, ఎవరికి చెప్పుకో. అల్లా చిన్నదేసి డాడీ. ఓకే డాడీ. చూసారా, రీసెర్చ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. ఆచి తూచి కొనుక్కోవాలి, అర్థమైందా? పెట్రోల్ కొట్టించుకొని ఇంటికి వచ్చేస్తాను, అక్కడ వెయిట్ చేయండి. ఇదిగోట అమ్మా, బంగారం తెచ్చాను, మీ ఆయన కోసెట్టి. స్మెల్ చూసావా ఎలా కొట్టేస్తుందో? హైలైట్ పళ్ళు కష్టపడి ఎతికి మరీ బేరమాడిసి తీసుకొచ్చాను. ఈ బేరమాడే ఉద్యోగాల్లో హై ప్రొఫైల్ ఉద్యోగాలు ఏమైనా ఉంటే చెప్పా అమ్మా, పెద్ద అయిపోయి జాయిన్ అయిపోతాను. ఉన్నాయినా అన్న? ఉన్నాయా? ఏవండి? ఏం లేదు, ఇంటింటికి వెళ్ళి కూరగాయల బేరం ఆడతానమ్మా అని అడుక్కో, ఇచ్చేస్తారు వాళ్ళే సంచి. చిల్లర మిగులుతుంది, తెచ్చేసుకో. టాలెంట్ ని ఎంకరేజ్ చేయడం అదే నచ్చదు నాకు అసలు. ఏవే కోసావా? ఇదిగోండి. బంగారం మొక్కలు నాన్నగారే, చూసుకొని చూడరండి. ఏటండి నాన్నగారు, దారప్రియులు కానీ మింగిసారా ఏటి? నోట్లో నుంచి అలాగే ఏలాడుతున్నాయి. చెత్తనా కొడక, ఏమైందండి? ఈ కోతినా కొడుకు మొహం చూసి పండిపోయిన కొబ్బరి మామిడి పళ్ళు ఎవరు అంతగట్టి పంపించాడు వీటితో. వీటి బదులు కుళ్ళిపోయిన మామిడి పళ్ళు తింటమే నయమే. ఇలాగైతే మనం పెద్ద అయినాక వీడి కుళ్ళిపోయిన కూరగాయలే పెడతాడని భయం వేస్తుంది. లేదండి నాన్నగారు, మంచిగా తీసుకొచ్చానండి. ఏమే ఏదైనా బెల్ట్? వద్దండి నాన్నగారు. వీడికి ఫోన్లీడికి నాన్నగారు ఒక్క నిమిషం అండి, ఏదో ఇంపార్టెంట్ కాల్ లాగా ఉంది. నువ్వు ఒకరికి ఇంపార్టెంట్ అయితేనే కదరా నీకు ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయి. నీకెవడు చేస్తాడ్రా? ఒక్క నిమిషం అండి ప్లీజ్ అండి. హలో నమస్కారం సార్, మేము సంస్కారం గ్రూప్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. మధు గారేనా సార్ మాట్లాడుతుంది? నేనేనండి, చెప్పండి. లోన్లు గట్ట అయితే ఇప్పుడు వద్దండి, కొంచెం బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తారా? అయ్యో లేదు సార్, ఇందాక పెట్రోల్ బంక్ లో లక్కీ డ్రా వేశారు కదా. అవును, ఒక్క నిమిషం మళ్ళీ చెప్పండి. అదే సార్, ఇందాక పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు లక్కీ డ్రా వేశారు కదా. అవును వేసాను. ప్రతి గంటకి ఒక లక్కీ విన్నర్ లో మీ పేరే వచ్చిందండి, మీకు ఒక గిఫ్ట్ కూడా వచ్చింది సార్. లక్కీ డ్రాలో గిఫ్టా? భర్త లక్కీ నాన్నగారు, నేను మీరేమో బెల్ట్ ఏది ఇదేది అనుకో. చూసారా, గిఫ్ట్ కొలుసుకొని వచ్చాను. ముందు మాట్లాడరా. గిఫ్ట్ తీసుకోవాలంటే మళ్ళీ పెట్రోల్ బంక్ రావాలండి? లేదు సార్, మా ఆఫీస్ ఉంటది కోట బ్యాక్ సైడ్, అక్కడికి వచ్చి గిఫ్ట్ ని కలెక్ట్ చేసుకోండి సార్. త్వరగా వచ్చేయండి. ఓకేనండి వచ్చేస్తాం, సప్రభార సమేతంగా వచ్చేస్తాం. ఫోన్ రెడ్ బటన్ నొక్కేలోపు సెట్ వేసుకొని వచ్చారేటండి. ఎంత తగలెట్టావు కదా, కనీసం వెళ్ళి ఆ గిఫ్ట్ ఏదైనా తెచ్చుకుందామని. ఏవే నేను కూడా రెడీనండి. నాన్నగారు ఫాస్ట్గా పదండి. నువ్వు పొల్లా ఉన్నది కదా ఇంకా. వాసన వెనక్కి వెళ్ళిపోయినట్టుంది. అంటే అది నాన్నగారు పొద్దున్నుంచి పనులో పడి పళ్ళుతో కూడా మర్చిపోయానండి. కర్మరా బాబు. నాన్నగారు అది పక్కన పెట్టండి, ఎంత స్లోగా వెళ్తే ఎప్పుడు వెళ్తామండి? అక్కడ అసలుకే ప్రతి గంటకు ఒక గిఫ్ట్ తీసేస్తున్నారు. మంచి గిఫ్ట్లన్నీ ముందు వచ్చిన వాళ్ళు తీసుకెళ్లిపోతే కష్టం కదండి. రేసింగ్ ఇవ్వండి చెప్తాను. ఎలాగెళ్ళాలో నాకు తెలుసు, నువ్వు నోరు మోసుకుని కూర్చో. ఇలాగైతే కష్టమండి నాన్నగారు. మనమేం పెరగడానికి వెళ్ళలేదు, అక్కడ ఇచ్చిన గిఫ్ట్లని ఒకేసారి అయిపోవడానికి. మనది మనకు ఉంటదరా. మీకేంటి తెలుసండి, ఓసారి ఆపండి చెప్తాను. ఇప్పుడు పదండి నాన్నగారు. రే మధు, నెమ్మదిగా తోయిరా. రే గోతులున్నాయి చూసుకోరా. వెనకడం నాకేటి కనిపిస్తుందండి నాన్నగారు, మీరు చూసుకోండి ముందుకి. రే పెద్ద గోయిరా. కళ్ళు మూసుకోండి కనబడదు.
అబ్బా నడువు ఇడిపేశాడే ఈడు. తొక్కలో నడువండి నాన్నగారే. ముందెళ్ళి గిఫ్ట్ జారిపోకుండా పట్టుకుందాం పదండి. నమస్కారం సార్, చెప్పండి సార్. అదే గిఫ్ట్ గెలిచావనేసి కలెక్ట్ చేసుకోవడానికి రమ్మన్నారని వచ్చామండి. ఓ ఓకే సార్, ఒక్క నిమిషం కూర్చోండి. ఏమైనా తీసుకుంటారా సార్ మీరు? అదే గిఫ్ట్ ఇచ్చేస్తే తీసుకుని వెళ్ళిపోతామండి. సరేనండి, ఇస్తాం. సార్ మీకేమైనా కావాలా? నాకు గిఫ్టేనండి. మేడం మీరు? ఆవిడ కూడా గిఫ్ట్ కోసమేనండి. అయ్యో సార్, అది కాదండి, టీ ఏమైనా కావాలా అని. లేదండి, గిఫ్ట్ చాలండి, అది ఇస్తే వెళ్ళిపోతాం. సరే సార్, ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఓకే చెప్పండి. సార్ యాక్చువల్గా మీకు ఒక ట్రిప్కి ఫ్యామిలీ మొత్తానికి వెళ్ళడానికి ఎలిజిబుల్ అయ్యారు. గోవాకా మాల్దీవ్స్ కా? గన్నవరం అండి. పోన్లేండి, ఏదో ఒకటి ఫ్రీయే కదా. రే నోర్మై, అంటే గిఫ్ట్ ఏదో అన్నారు. అదేనండి నాన్నగారు, టికెట్లే గిఫ్ట్ గా ఇస్తారు అంతే కదండి. అలాంటిదేనండి. 50,000 ప్యాకేజ్ని మీకు కేవలం 25,000కి ఇచ్చేస్తున్నామండి ఫ్రీగా. అర్థం కాలేదండి. నాకు అర్థమైంది, నువ్వు మూసుకో. అవే వద్దండి మాకు. నాన్నగారు ట్రిప్ తో పాటు 25,000 ఇస్తానంటున్నారు కదండి, వద్దని ఇస్తారేటండి? ట్రిప్కి వెళ్ళాలంటే మనం 25,000 ఇవ్వాలరా. అది కాదండి నాన్నగారు. రేయ్ వీళ్ళందరి ముందు కొడితే పరువు పోతుంది, నోరు మూసుకునుండు. చెప్పండి సార్, మీకు ఓకేనా? పేమెంట్ చేసేస్తారా? అయ్యో అదంతా కాదండి, ఏదో గిఫ్ట్ ఇస్తారంటే వచ్చాం. ఇదంతా టైం వేస్ట్ చేయించారు మాకు. ఇదేదో ముందే ఫోన్ లో చెప్పేస్తే మేము అక్కడే ఆగిపోదాం కదా. అయ్యో సార్, మేడం ఇంట్రెస్ట్ గా ఉన్నట్టున్నారు సార్, ఒకసారి అడగండి. మేడం మొఖమే అంతండి, మాకేం ఇంట్రెస్ట్ లేదు. సరే సార్, పోనీ ఎక్కడి వరకు వచ్చారు? ఇగోండి ఈ గిఫ్ట్ ప్యాక్ తీసుకొని వెళ్ళండి. ఏటిది, కేకా? కాదు సార్, కాఫీ కప్ సెట్. మేము టీయే తాగుతామండి, టీ కప్పులు ఉంటే ఇచ్చేచ్చు కదా. రెండు ఒకటే సార్. పేపర్ కప్పులు గట్టి ఇచ్చిలేదు కదా. ఈడు కొట్టించిన 1 లీటర్ పెట్రోల్ ఇక్కడికి వచ్చేటప్పుడే అయిపోయింది. తెల్లారి నుంచి ఒక్క పనన్నా తిన్నంగా చేస్తే ఒట్టే వీడు. గిఫ్ట్ అనగానే గాల్లో ఎగరేసుకొని మరి వచ్చారు మీరు. సెట్ ఇలా గంట అలాగ వేసుకున్నారు, ఇప్పుడేమో నా మీద పడిపోతున్నారా? నిన్ను నమ్మినందుకు నన్ను నేను అబ్బా ఈ నడుం నొప్పి ఒకటే. నిన్ను నమ్మినందుకు నాకు ఇది ఒక బోనస్. సరేనండి, ఇంటికెళ్ళి చూసుకుందాం పదండి. నాన్నగారు వెనకాల తలగాలు వేసుకుని కూర్చోండి జాగ్రత్తగా. అబ్బా అబ్బా ఏమండి ఉండండి, నేను వేడి నీళ్ళు పట్టుకుని వస్తాను. కొంచెం జండుబామ్ వేసి పామితే తగ్గిపోతుంది. ఈ నా కొడుకు వల్ల పొద్దున్నుండి దరిద్రమేనే. చూడు చేసిందంతా చేసి ఎలా చూస్తున్నాడు. అదేటండి నాన్నగారు, మీకు నడుము నొప్పి వస్తే నన్ను అంటారేటండి? తేనె పుట్టకు మంట పెడితే ఆ చెట్టుకు మంట అంటుకున్నట్టు మీకు నడుము నొప్పి పెడితే నన్ను అంటారేటండి నాన్నగారు? బండి అనుకున్నావు ఏటనుకుంటున్నావురా? అలా తోసేస్తే ఎదురుగా బస్సు లారీ వస్తే ఏడ్చేద్దు. రాలేదు కదండి, అయినా వెనకనున్నాను కదండి, అవి ఏటొచ్చినా నాకు కనిపించవు. రేయ్ ఒక్క నిమిషం కూడా నా ముందు ఉండకుండా వెళ్ళిపోరా ఇక్కడి నుంచి. అలా కాదండి నాన్నగారు, నాకు తెలిసిన ఒక ఎక్సర్సైజ్ ఉంది, అది చేయిద్దామని నించున్నాను ఇక్కడ. నాకేటి చెప్పొద్దు, వెళ్ళిపో. స్టాండ్ సిట్ అండి, మా యోగా సార్ స్కూల్లో చేయించేవారండి. సరే చెప్పు. రెడీయా? ఓకే, స్టాండ్. వెరీ గుడ్ నాన్నగారు. సిట్. ఇప్పుడు స్టాండ్, సిట్, స్టాండ్, సిట్, సిట్, స్టాండ్, మళ్ళీ సిట్, స్టాండ్. నాన్నగారే నించుండిపోయారు, అవుట్ అవుట్ అవుట్. ఒరే నెల తక్కువ వెదవా, నడుం పట్టేసిందిరా అంటే నాతో ఆటలాడతావేంట్రా నువ్వు? ఇలాంటి వాడు తగిలావేంట్రా నాకు? ఇలాగైతే ఇక దేనికి పనికిరావురా. వెళ్ళి ఇక్కడి నుంచి ముందు నువ్వు. ఎలాగైనా మా నాన్నగారికి నేను పనికొస్తానని తెలియజేయాలి. మీ నాన్నకి అమ్మకి, అమ్మమ్మకి నాన్నమ్మకి, నానమ్మ వాళ్ళ నాన్నమ్మకి, అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మకి, అత్తకి మామకి, మీ పక్కింటాంటికి ఎవరికైనా సరే ఇది ఉపయోగపడుతుంది. అదే నాకు ఫోన్ నుంచి ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్న ఈ నడుము నొప్పి బెల్ట్. ఇది కేవలం 1999 రూపాయలకే మీ సొంతం చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ ని మీ ఫోన్ లో కొట్టి మాకు ఆర్డర్ పెట్టి మీ సొంతం చేసుకోండి. ఏంటి నిజమా? వావ్, ఇప్పుడే 10 పీసులు ఆర్డర్ అయినాయి అంట. 10 పీసులు స్టాక్ అయిపోతుందంట. త్వరగా ఆర్డర్ చేసుకోండి. సుతితో కొట్టినా, దీంతో పడుకున్నా, నుంచున్నా ఏమీ కాదు. మా పక్కింటకులు దీన్ని పెట్టుకున్న తర్వాత రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ కొట్టాడండి. స్టాక్ అయిపోతే ఏం చేయలేమండి. వెంటనే కింద కనిపిస్తున్న నంబర్ కి డైల్ చేయండి. ఇప్పుడే ఈ ప్రోడక్ట్ ని మీ సొంతం చేసుకోండి. కేవలం 1999 రూపాయలకే. కేవలం 1999 రూపాయలకే మీ సొంతం చేసుకోండి ఈ నడుము నొప్పి బెల్ట్ ని. ఇప్పుడే మీ నడుము నొప్పికి బాయ్ బాయ్ చెప్పండి. అబ్బా, సిచ్యువేషన్ కి తగ్గట్టు భలే పంపిస్తారు ఈ యాడ్లు. నాన్నగారు రే నీ వల్ల నడు నొప్పితో పాటు తలనొప్పి కూడా వస్తుందిరా. ఏట్రా మళ్ళీ? మీకు ఒక రోజులోనే నడు నొప్పి తగ్గిపోయి సొల్యూషన్ దొరికిందండి నాన్నగారు. ఏట్రా ఏటంటున్నావు? ఇది చూసి చెప్పండి.
ఏట్రా ఇది ఎలాగుంది? ఒక్క గోయి కాదు 100 గోయిలు ఉన్నా సరే గన్నం స్టైల్ స్టెప్ వేసుకుని వెళ్ళిపోతారు మీరు ఇది పెట్టుకుంటే. ఇలాంటివన్నీ నమ్మొచ్చు అంటావా? నన్ను ఎలాగో నమ్మరు కదండి, వీటినైనా నమ్మండి. నేను అదే అంటున్నాను రా. దీని సంగతి ఏమో గాని అది చూపిస్తున్న నిన్ను చూస్తే డౌట్. నాన్నగారు అసలు ఏంటనుకుంటున్నారు మీరు? తెలుసండి మీకు? తెలుసా? నాకే తెలియదురా. అదే ఇంకేంటి మీరు అప్డేట్ అవుతారు చెప్పండి. అది తెలిస్తే మీరు ఈ రోజు నన్ను నా క్వశ్చన్ అడగరులేండి. ఎందుకు అదేంటో చెప్పు. తెలుసా అంటే మస్క్ మిల్లదని వాడు కనిపెట్టి వెళ్ళినాడు. తెలుసా వాడు చాలా స్ట్రాంగ్ నాన్నగారు. ఆడేమో ఈడుతో అంటే ఈ బెల్ట్ వాడితో కలిసిపోయి మన భారతదేశం మార్కెట్ లో దిగిపోయాడండి. అంటే మన బియ్యం కొట్టుకి మీరు మీ మిల్ మేనేజర్ పార్ట్నర్షిప్ లాగా ఆడేమో కోట్లు గడించాడు. ఈ బెల్ట్లు కూడా ఇండియాలో దింపి కోట్లు గడించేద్దామని ప్లాన్ వేసాడు. దాని తర్వాత ఫుల్ దిగిపోదామని మొత్తం కదండి నాన్నగారు. బెల్ట్ తో ఏడు చేస్తారు అనుకున్నారట. పెట్టించుకుంటారు ఇలాగా ఆటోమేటిక్ గా అదే అర్థం చేసుకుని ఎక్కడ నొప్పి ఉందో అక్కడ మాత్రం తగ్గించేద్దట. అంటారు దీన్నే. ఇదంతా ఎందుకండి? అలా సంజీవర్ శివనంపు డాక్టర్ ఉన్నాడా, అతను కూడా ఇదే వాడతాడు. మీకు ఎంత చెప్పినా ఆలోచిస్తున్నారంటే మీ ఇష్టం అండి నాన్నగారే, ఇంకేం చేస్తాం. నాన్నగారు ఏటి ఇంకా ఆలోచిస్తున్నారా? అయిపోతున్నాయటండి, త్వరగా చెప్పండి. మళ్ళీ అయిపోయాక అడిగితే నేనేటి చేయలేను. అక్కడెక్కడో ఉగాండా నుంచి తీసుకొస్తారట మళ్ళీనే. స్టాక్ ఎక్కడ ఉన్నప్పుడు కొనుక్కుంటే బెస్ట్ కదా. మీరు వాడచ్చు, అమ్మ వాడచ్చు, నేను వాడచ్చు. ఇగో ఎదురింటి వన్య మాస్టర్కి ఇవ్వచ్చు. ఆలోచించండి ఒకసారి. ఇదిగోండి సైంటిఫిక్ గా సైంటిస్టులు కూడా ఇదే సజెస్ట్ చేస్తున్నారట. ఇగో గూగుల్లో కూడా కొట్టాను చూడండి. ద అమౌంట్ ఆఫ్ లోవర్ బాడీ హీట్ ఈజ్ ఈక్వల్ టు సబ్స్క్రిప్షన్ ఎడిషన్ ఆఫ్ దిస్ బెల్ట్ అట. సూపర్ బెల్ట్ నాన్నగారు ఇది. చెప్పండి నాన్నగారు, సైలెంట్ కొంటే ఎలాగండి? ఇది ఇప్పుడు బుక్ చేస్తే ఎప్పటికి వస్తుందిరా? ఆహా నాన్నగారు సూపర్ అండి. మీరు ఇప్పుడు బుక్ చేస్తారు, పొద్దున కల్లా దిగిపోద్దండి. ఇవన్నీ నాకు బుక్ చేయటం తెలియదురా, ఎలా చెయ్యాలో. ఏది మీ ఫోన్ ఇలాగేమంటే చెప్తానే. 0909090909. ఓకే కొట్టేస్తే కన్ఫామ్ అయిపోయింది నాన్నగారు. సూపర్ సార్ కొరియర్. చెప్పాను కదండి నాన్నగారే సూపర్ ఫాస్ట్ అని. ఇదిగండి ఇంకా అలా చూస్తారేటండి, ఇలాగివ్వండి. ఇదిగోండి పెట్టుకోండి. వైబ్రేట్ అయిపోతుందా? మీరు ఇప్పుడు షాపుకి దీంతో వెళ్తారు, అటు నుంచి వచ్చినప్పుడు దీన్ని వెనకనేసుకుని వస్తారు. రైట్ వెళ్ళండి. ఏటో అబ్బా ఇది పెట్టుకుంటే ఏ పని చేయలేం కాలేమో. ఏటో ఈ రోజుకి రెస్ట్ తీసుకుందాం. ఆగిపోయింది ఏంటి? ఏంటండి ఏం చూసుకుంటున్నారు? అదేనండి, నడుము నొప్పి బాగా ఉందంటే మా ఓడి బుక్ చేశాడు. చాలా సేపటి నుంచి పని చేయట్లేదండి. సార్ అసలు మీ అబ్బాయి చదువుకున్నాడేనా? ఏమండి ఇలాంటివన్నీ ఎందుకండి, డబ్బులు వేస్ట్. చైనా ప్రోడక్ట్లు ఎలా పనిచేస్తాయో మీకు తెలీదా? ఒక రోజు ఒక గంట పనిచేస్తే ఆ తర్వాత దాన్ని పక్కన పడేసి మర్చిపోవడమే. మీరు కూడా కొంటారని అస్సలు అనుకోలేదండి. సరే ఒక 5 కేజీలు బియ్యం ఇవ్వండి. ఇదిగోండి సార్. చూడండి దానికి ఛార్జింగ్ గట్ట పెట్టలేమో. చూడు తెల్సానో మస్క్ మిలనో వాటర్ మిలనో అన్నావు కదా, చూడు. ఇప్పుడు చూడండి నాన్నగారు, అవ్వట్లేదా? అది అవదని నీకు తెలుసు, నాకు తెలుసు. 2000 నాన్నగారు అంటే యాడొచ్చిందని. 2000 దమ్మిడికి పనికిరావరా నువ్వు. నా రక్తం దాగేస్తున్నావురా నువ్వు. మీ వల్లేనండి. పనికిరావు అంటే ఏదైనా పనికొచ్చిన పని చేద్దామని ఈ పని చేశానండి. నీకు ఏ పని చేత కదని ఇంకెప్పటికి తెలుసుకుంటావురా? 2000 తే. ఆడి కాళ్ళు పట్టుకుంటావు, ఆడి ఇంటికి వెళ్ళి బతిమాలుకుంటావు, ఏడ్ చేస్తావు నాకు తెలియదు. నా డబ్బులు నాకు ఉండాలి. నాన్నగారు చెప్తానురా నీ పని చెప్తాను. ఒక మామిడి పళ్ళు తేవడం తెలీదు, ఒక గుడ్లు తేవడం తెలీదు. ఏఐ అట. ఏటి తెలుసు వీడికి ఏఐ గురించి? నా డబ్బులు దోబరా చేసేసి అన్నం ఎలా తింటున్నాడు వీడికి? అసలు అన్నం లోపలికి ఎలా దిగుతుంది? తిన్నవట్లేదు సరిగ్గా. 2000 తగలబెట్టేసినాడికి ఫ్యాన్ ఎందుకు, లైట్ ఎందుకు? చిచ్చి సిగ్గులేదు అడికి అసలు. ప్రశాంతంగా పడుకోనివ్వట్లేదేటి? మామిడి పళ్ళు తేవడం తెలియదు వీడికి. చిచ్చి రేపు అది ఎవరితో వస్తుంది. బంగాళదుంపలు తెచ్చి సపోటా పళ్ళని ఇచ్చేస్తాడేమో తెలియదు నాకు. వీడు బయట ఎవరో మోసం చేస్తే అర్థం ఉంది, సొంత తండ్రి సొంత కొడుకు ఇంట్లో కూర్చుని మోసం చేసేస్తున్నాడు. వచ్చి నాకు ఏడు తెలియదు నాన్నగారు అంటే నేను అనేస్తావా? మొత్తం 2000 బొక్క పెట్టించాడు నాతో. ఇతనేటి ఇలా గాడ్ జిల్లాలో నన్ను తినేస్తున్నారు.
చిచ్చి బాత్రూమ్ లో కూర్చొని అసలు వీడికి ఎలా వంట పడుతుందో ఏటో. ఎంత పని చేసి నా బాత్రూమ్ లో ఎలా కూర్చుంటున్నాడు వీడు సిగ్గు లేకుండా. చీచి, నా బతికేడు దేవుడు ఎలా చేసావు? ప్రశాంతంగా బాత్రూమ్ లో కూడా ఉండవట్లేదు మా నాన్న. ఆ డబ్బులు వెనక్కి తెచ్చే మార్గం ఏమైనా కనిపెడితే బాగుండీడు. పోలుగడికి ఫోన్ చేసి గట్టికి ఇచ్చేస్తాను ఇప్పుడు. नागपुर सेवा के कॉल करने के लिए धन्यवाद. आपका चिंता क्या है? హలో, అవన్నీ నాకు తెలియదండి. నా డబ్బులు నాకు వెనక్కి ఇచ్చండి. బెల్ట్ మిశ్రమాన్ని ఏదేదో చెప్పి నాకు కొనిపించారు. మా నాన్న ఏమో నన్ను పిశాచిని పట్టుకుని పిండి పిచ్చేస్తున్నాడు. हिंदी में बोलिए सर. హిందీ లేదు ఏట్లేదు. మై మనీ రిటర్న్. आपका चिंता क्या है? చింత లేదు, చింతపండు లేదు. నా డబ్బులు నాకు వెనక్కి ఇచ్చండి. माफ कीजिए सर, हिंदी में बोलो. ఇప్పుడు ఎలాగా? నాకు హిందీ రాదు, దానికి ఏమో తెలుగు రావట్లేదు. టీకే అంకుల్. ఏట్రా మామ, ఎంత అర్జెంట్గా రమ్మన్నావు? ఏట్రా మధు, ఏటైంది? నాతో ఏటి పని? నా బాధ చెప్పుకుంటుంటే మీకు నవ్వు వస్తుందా? లేదురా మామ, అలగట్లేదు. నవ్వుకోండ్రా, నేను ఎలాగో మీకు జోకర్నే కదా. పొద్దున్నే దరిద్రం అంటించమంటే నిజంగానే అంటించబెట్టి దేవుడు ఇడికి. నువ్వు చేసిన పనులకి మీ నాన్న ఇంకా నేను కొట్టకుండా వదిలేసాడంటే అదే గ్రేట్. ఇలాంటి చింతపెక్క ఐడియాలన్నీ నీకే వస్తాయట్రా. నన్ను పనికి మళ్ళోడా అంటే నాకు కాలదేట్రా. అదే నీకెందుకు కాలేదు? నిజమే కదా, నేను ఆలోచిస్తున్నాను. అంతేలా రమేష్, ఏదో సొల్యూషన్ చెప్తావని నిన్ను పిలుస్తావు, తిరిగి నా మీద జోకులేస్తున్నావు. ఒరే, నువ్వు చెప్పింది ఎలాగుందో తెలుసా? పెద్ద గాలి వర్షం వేసి పిడుగులు పడిపోయిన తర్వాత సెల్ ఫోన్ కు మెసేజ్ వస్తుంది చూడు, మీ ప్రాంతంలో పిడుగులు పడితే జాగ్రత్త అని. అలా ఉంది నువ్వు చెప్తుంది. మొత్తం చేసి అంతా బొక్కెడిసి ఇప్పుడు సొల్యూషన్ అడిగితే ఎలారా? ఒరే మహేష్, నువ్వు ఊరుకో. ఏదో పిల్లాడు తెలియక చేశాడు, నేను హెల్ప్ చేస్తాను లేరా మధు నీకు. థ్యాంక్స్ రా పడతా, నువ్వే హెల్ప్ చేయాలి. హిందీలో మాట్లాడి నువ్వే మేనేజ్ చేయరా. నా డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేయమనరా చాలు. हेलो नमस्ते. एक गलती प्रोडक्ट आई है, वापस लेके जाओ. ठीक है. రేపు టుమారో. ఇదిగోట్రా అయిపోయింది. ఎల్లు రేపు పొద్దున్నాడు వస్తాడు, ఆడికి ఇచ్చి బెల్ట్ ఆ డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడు. బిల్లులు గట్ట ఉన్నాయి కదా? ఉన్నాయిరా పడతా. చిన్నది కూడా డ్యామేజ్ అవ్వకుండా ఇవ్వు, లేదంటే మళ్ళీ వెనక్కి తీసుకురాలు. చాలా భద్రంగా దాచాను పడతా, దానికేట అవ్వదు. వెళ్ళి మీ నాన్నకి చెప్పి వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ రా పడతా, లవ్ యూ రా. నాకు పోలోడు నాకించాడు రా ఇన్ని. 9 అయిపోతుంది, ఇంకా రాలేదేటి? వచ్చే ఇచ్చేస్తాను కదా. ఏట్రా సిగ్గు లేకుండా అడ్డంగా అడ్డగాడిలా తిరుగుతున్నావు? ఆడే పొద్దున్నే వచ్చి బెల్ట్ పట్టుకెళ్ళిపోయి డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాను అన్నాడండి. ఆడి కోసమే వెయిట్ చేస్తున్నాను. అదిగోండి వచ్చాడు. బాబు, మధు అంటే మీరేనా? అవునండి నేనే. ఆ బెల్ట్ ఇస్తే తీసుకుని వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం. ఏది ఎక్కడే పెట్టానే? అమ్మా ఇక్కడ బెల్ట్ పెట్టాను, ఏదే? అసలు నీకు బెల్టే లేదు కదరా మధు. అబ్బా, ఆ బెల్ట్ కాదే బాబు, తెప్పించాను కదా నాన్నగారికి నడు నొప్పని. అది ఏమోరా మధు, నాకు తెలీదు. నిన్న ఇక్కడే బీరువా పక్కనే పెట్టాను కదమ్మా. గుర్తొచ్చిందిరా, అదే కొంచెం దల్సరిగా ఉంది, అదే కదా? అదేనమ్మా. ఎక్కడుంది? ఇచ్చే అమ్మా. అదేంట్రా మధు, నిన్న డోర్ మ్యాట్ అందుకోమంటే అది ఇచ్చావు. ఇదేదో బాగుందని డోర్ మ్యాట్ కింద పెట్టేశాను రా బాత్రూమ్ దగ్గర. ఏం మాట్లాడుతున్నావా అమ్మా? మీ ఆయన సొనుక్కి నేనేం పని చేశానో కూడా నాకు తెలియట్లేదే. చంపేశావు కదే. కాటేరమ్మ కొడుకులకు రెడీగా ఉన్నాడు మా నాన్న. అంకుల్ గారు బెల్ట్ లేదండి, మీరు వెళ్ళిపోండి. 500 ఇచ్చేస్తే వెళ్ళిపోతానమ్మా. 500 ఏంటండి? నేను ఆల్రెడీ కస్టమర్ కేర్ వాళ్ళు మీతో ఫోన్ లో చెప్పారు కదండి, ప్రొడక్ట్ వెనక్కి ఇవ్వకపోతే 500 మీరే ఇవ్వాలి మాకు. మీకోసం అని చెప్పి వైజాగ్ నుంచి వచ్చాం, దానికి ఒప్పుకుంటేనే మేము వస్తాం. అయినా రేపు టుమారో. ఒరే బొడతా, ఎంత పని చేసావురా. ఇదిగోండి తీసుకెళ్ళండి. సరే సార్. నాన్నగారు వద్దండి. అమ్మా ఇది మామిడి పళ్ళుకురా. మరి నడువు నొప్పుకో. వెనక్కి తిరుగు నాన్న. నాన్నగారు నీ కొడుకు అపరిచితుడు అమ్మ మొగుడే.
పాపండి పాపండి. చెప్పే జాతకమా పుత్రహత్య పాతకమా చెత్త నా కొడక చెత్త నా కొడక చెత్త నా కొడక ఫోన్ ఎత్తరా నా కొడక. నాన్నగారు నాన్నగారు ఒరే మధు రప్పలు తగిలేయరా? నానా వినాలా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్. నాన్నగారు నీ కొడుకు అపరిచితుడు అమ్మ మొగుడే 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 మొగుడే.